నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రావ్య. అండ్ మీరు కనుక నా వీడియో కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు అయితే మేము యాదగిరిగుట్టకు వచ్చేసినాం అనమాట. నిన్ననే న్యూ ఇయర్ అండ్ నెక్స్ట్ డేనే మేము యాదగిరిగుట్టకు వచ్చాము. ఫ్యామిలీతో ట్రిప్ అలా వచ్చాను అనమాట. ఫస్ట్ రోజు వెళ్దాం అనుకున్నాం, బట్ అసలు కుదరలేదు. ఇంకా తెలిసింది కదా 31st అంతా ఎంజాయ్ చేసి ఉంటాం కాబట్టి ఫస్ట్ రోజు అసలు కుదరలేదు అనమాట. అండ్ మమ్మీకి కూడా మీటింగ్స్ ఉండే, ఇంకా అస్సలు కుదరలేదు. సో ఇంకా నెక్స్ట్ డే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసినాము. మేమైతే అరౌండ్ 3 o'clock అలా బయలుదేరదాం అనుకున్నాం, బట్ 3 కాస్త 5 అయింది. ఇంకా అలా బయలుదేరే ముందు వీడియో తీద్దాం అనుకున్నా, రెడీ అవ్వడం అదంతా కూడా, బట్ కుదరలేదు. సో అని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ చేసేసిన. నేను మా తమ్ముడు మా మమ్మీ అయితే వెళ్ళినాం అనమాట యాదగిరిగుట్టకి. నేనైతే శారీ కట్టుకున్నాను, నాకైతే ఎంత బాగా నచ్చిందో నా లుక్. అదైతే మమ్మీ ఇక్కడ అందరికి హాయ్ చెప్తున్నారు అనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్తున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. అందరు ఈ న్యూ ఇయర్ మంచిగా అన్ని అనుకూలంగా ఉండాలని చెప్పి అంతా చెప్తున్నారు అనమాట. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మొత్తం వీడియోని పెట్టేద్దాం అనుకున్నాను, బట్ నాకైతే మొత్తం ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది అనమాట. వీడియో తీసేటప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు అనమాట, వాయిస్ ఎలా వస్తుంది ఏంటనేది. జనరల్గా తీసేసినాను, ఆ తర్వాత తెలిసింది ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుందని. అందుకని చెప్పి మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంకా మేమైతే యాదగిరిగుట్ట రీచ్ అయిపోయినాము. అసలు ఎంత బాగుండే ఆ వ్యూ అంతా, ఎంత బాగుండే అసలు నైట్ టైంలో, చాలా అంటే చాలా బాగుండే అనమాట. ఆ రోజు అయితే మూన్ విత్ స్టార్ అయితే నాకు మస్తు అనిపించింది. అసలు నేను దాన్ని చూస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా టెంపుల్ అయితే గోల్డ్ లో ఎలా మెరిసిపోతుందో చూడండి, ఫుల్ గోల్డ్ లాగా మొత్తం లైటింగ్ అంతా పెట్టినారనమాట. ఇంకా గోల్డ్ లైట్స్ పెట్టిన తర్వాత ఫెస్టివల్ అనుకుంటా మేబీ, అందుకని చెప్పి ఫెస్టివల్ సీజన్ అని చెప్పి ఇంకా లైటింగ్స్ కూడా పెట్టారు, వైట్ లైట్స్ అలా. సో అందువల్ల వీడియో సరిగ్గా రాలేదన్నమాట. ఫొటోస్ అంతా దిగేటప్పుడు కూడా అన్ని ప్లేసెస్ లో సరిగ్గా రావట్లేదు, బట్ లైవ్ లో చూడడానికి అయితే సూపర్ ఉండే. నేను నైట్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట ఇది. ప్రీవియస్ వెళ్ళినప్పుడు అయితే ఫ్రెండ్స్ తో అలా 2-3 times వెళ్ళినాను, కానీ ఫ్యామిలీతో అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే 7 o'clock అయింది. 7 to 8 అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారంట. అండ్ 8 తర్వాత మళ్ళీ దర్శనం స్టార్ట్ అవుతుంది అని చెప్పినారు. ఇంకా మేము 1 hour ఏం చేస్తాం, కింద ఉండే బదులు పైకి వెళ్ళి చూద్దాం కదా అన్నట్టు అనుకున్నాము. సో ఇంకా మేము పైకి వెళ్ళడం స్టార్ట్ అయిందనమాట. పైనకి వెళ్ళాక లిటరల్లీ 1 hour ఎలా స్పెండ్ చేసాం అనేది కూడా తెలియలేదు. అంత బాగుండే వ్యూ కానీ, అక్కడ గాలి పీస్ఫుల్ గా, స్వామి వారి సాంగ్స్ అవన్నీ ఎంత బాగుండే, మైక్ లో వచ్చే పాటలు, ఇంకా అక్కడ ఉన్న మంకీస్, కిడ్స్, ఎంత పీస్ఫుల్ అనిపించింది. 2025 ఇలా స్టార్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. చాలా పీస్ఫుల్ అనిపించింది అనమాట వైబ్ అంతా. సో ఇంకా మేము అలా వెళ్ళిపోయి అక్కడ కొద్దిసేపు ఉండి ఫొటోస్ తీసుకొని, ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళకి వీడియో కాల్ చేసి అలా మాట్లాడామన్నమాట. కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసాము. 1 hour ఎలా స్పెండ్ అయింది అనేది కూడా తెలియలేదు అసలు. ఫుల్ ఆన్ ఎంత బాగుండే, కొంచెం కూడా బోర్ అనిపించలేదు. ఇంకా మేమంతా టెంపుల్ అంతా తిరిగి చూసినాము. మీరు చూడొచ్చు మొత్తం లైటింగ్ ఫ్లాష్ ఎలా పడుతుందో, ఫుల్ గాలి కూడా వస్తుంది అనమాట. ఇంకా అలా వెయిట్ చేసి 1 hour తర్వాత దర్శనం చేసేసుకున్నాము. ముందు రోజు అయితే న్యూ ఇయర్ రోజు రాకపోవడమే మంచిదైంది మేడం అని చెప్పి అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆల్మోస్ట్ 11 to 12 దాకా అయిందంట టైము దర్శనం అయిపోవడానికి. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు మంకీస్, ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళు పులిహోర, లడ్డు, కొబ్బరికాయ అంతా మంకీస్ కి ఫీడ్ చేస్తున్నారు అనమాట. అవి ఇంకా నైట్ టైం చాలా యాక్టివ్ ఉండే, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి. ఇంకా మేమైతే ప్రసాదం తీసుకొని బయలుదేరిపోయినాం. స్వర్ణగిరి వెళ్ళే ప్లాన్ ఉండే, సో మేమైతే అవుతుందో అవ్వదా అనుకున్నాము. 8:45 అవుతుంది. స్వర్ణగిరి టెంపుల్ కూడా 9 o'clock క్లోజ్ చేస్తారని చెప్పినారనమాట. సో ఇంకా వెళ్ళలేము, కుదరదు, నెక్స్ట్ సాటర్డే వెళ్దాము అన్నట్టు అనుకున్నాము. బట్ ఇంకా తెలిసిన వాళ్ళు ఉండి, లేదు దర్శనంకి మీరు అటెండ్ అవ్వచ్చు, వెళ్ళండి అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా మేము వెళ్ళేసరికి అయితే దర్శనం అంతా క్లోజ్ అయిపోయింది. నేనైతే టెంపుల్ మొత్తాన్ని చూడలేదు, రీల్స్ లో చూసి మొత్తం ఎక్సైట్ ఉండే చూడాలని చెప్పి, బట్ అదంతా చూడలేదు. ఓన్లీ స్వామివారి ఏకాంత సేవకైతే వెళ్ళిందనమాట. అదైతే చాలా పీస్ఫుల్ ఉంది. నాకైతే అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అనమాట ఆ రోజు. ఇంకా రిటర్న్ లో మేము వచ్చేటప్పుడు అయితే డిన్నర్ చేసి బయలుదేరదామని చెప్పి డిన్నర్ కోసం అయితే ఆగినాము. రీసెంట్ గా ఫ్లైఓవర్ దగ్గర అయితే పిస్సా హౌస్ పడి ఉండే అనమాట. సో అంబియన్స్ అంతా చాలా బాగుండే, చాలా పీస్ఫుల్ ఉండే. వాడి లైటింగ్ అంతా కూడా బాగా పెట్టినారు. ఇంకా నేనైతే చూడండి టైర్డ్ అయిపోయినా, లెన్స్ తీసి స్పెట్స్ పెట్టుకున్నా. అండ్ కొంచెం ఆక్వర్డ్ అనిపించుండే. మేము శారీ అంటే ట్రెడిషనల్ ఉండేసరికి అక్కడ చాలా మంది హైవే కదా ట్రావెల్ చేసి వస్తారు కదా, అందరు మమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం ఎంబారెసింగ్ అనిపించింది. సో అలా మేము ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయినాం అనమాట. ఆల్మోస్ట్ డిన్నర్ చేసి బయలుదేరేసరికి 12 o'clock అయిపోయింది. ఇంటికి ఒక 1/2 hour లో రీచ్ అయిపోయినాం, ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో మీకు కనుక నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. కొంచెమే పెట్టాలి, తర్వాత వీడియో క్లిక్ చేద్దాం.